ఆల్మోస్ట్ ఒక 500 గ్రామ్స్ అనమాట. అండ్ కమింగ్ టు దీస్ ప్లేట్స్, మై ఫేవరెట్ ప్లేట్స్. ఇవి మేము సిల్వర్ని బార్స్ కొని చేయించామన్నమాట. సిల్వర్ వెండి బార్స్ తీసుకొని కేజీ బార్స్ చేయించాం. నేను ఈ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా సింపుల్గా హై నెక్ పెట్టేసి స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ కొన్ని టైప్ ఆఫ్ శారీస్ వేసుకున్నప్పుడు నేను మాక్సిమం గోల్డ్ని అవాయిడ్ చేస్తాను అనమాట. సింపుల్గా ఏదైనా ఒక ఆర్టిఫిషియల్కి వెళ్తానమాట. ఈ రింగ్ నేను దీపాల కింద కూడా ఈ ప్లేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. కొన్ని డిజైన్, కొన్ని ప్లేట్ ఫ్లవర్తో వచ్చినాయి. సో చూడండి, ఇది పరిస్థితి. టోటల్గా మనకి లోపల నుంచి ఐరన్ వచ్చేస్తుంది చూడండి. అంటే మనకి ఎంత చీటింగ్ జరుగుతుందో బయట చిన్న చిన్న షాప్స్లో. అస్సలు సిల్వర్ బయట, సిల్వర్ అనే కాదు గోల్డ్ అనే కాదు, బయట షాప్స్లో పర్చేస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను మన ఛానల్లో రోజు తప్పించి రోజు సాయంత్రం 5 గంటలకి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసి అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. సో ఈ రోజు గెట్ రెడీ విత్ మీ ఏంటని చూస్తున్నారా? ఎస్, ఈ రోజు గెట్ రెడీ విత్ మీ చాలా సింపుల్. ఎందుకంటే శారీతోనే మనం మొత్తం హైలైట్ చేసుకున్నాము. శారీ ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ, అలాగే శారీ మెటీరియల్ కానీ, నెక్ సెట్స్ అలాంటి అవసరం లేదు. ఓన్లీ ఇయర్ రింగ్స్, అలాగే ఒక రింగ్, ఒక బ్యాంగిల్, ఒక వాచ్తో అయితే రెడీ అయిపోదాం. బ్యాంగిల్ ఆల్రెడీ నేను రెగ్యులర్గా వేసుకున్న బ్యాంగిల్ ఉంది. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం. చాలా సింపుల్ ఈరోజు నేను పెట్టుకుంటున్నవి. మైక్ పెట్టేస్తాం కాబట్టి ఒకసారి నెక్ ఇక్కడ పెట్టుకోవాలి మైక్ పెట్టుకుంటే. సో అందుకని చెప్పేసి మైక్ ఇలా పట్టుకున్నాను నేను. అండ్ నెక్ నేను ఎలా కుట్టించేసుకున్నాను చూడండి. నేను ఈ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా సింపుల్గా హై నెక్ పెట్టేసి స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడ కొంచెం చిన్న మడత పడుతుంది, బట్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది. అండ్ శారీ బ్లౌజ్ కూడా చెప్పేస్తాను. చిన్న పఫ్ స్లీవ్స్ అయితే పెట్టించేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇలా అంతా థర్మోకోల్ బడ్స్ ఇచ్చాను అనమాట. సింపుల్గా పైనుంచి కింద వరకు ఆల్ ఓవర్ హై నెక్ పెట్టించేసాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కట్లో జస్ట్ అంతా హై నెక్ పెట్టించేసాను. అండ్ కమింగ్ టు శారీ, ఇది క్రష్ మెటీరియల్, స్ట్రెచబుల్ కూడా, స్ట్రెచ్ అవుతుందండి. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అసలు వెయిట్లెస్ శారీ అనమాట. ఇది అస్సలు వెయిట్ ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంది మెటీరియల్ అయితే. ఈ స్టోన్స్ కనపడుతున్నాయి కదా, వైట్ స్టోన్స్, అవి నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. నేను కాంత కలిపి స్టిక్ చేసేసాము. ఇలాగ చాలా శారీస్ మీద, నేను ప్లెయిన్ శారీస్ మీద చిన్న షైన్ రావడం కోసం అని చెప్పి ఏదో ఒకటి స్టిక్ చేస్తూ ఉంటాము. అలాగే నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాను అనమాట. సో మనం ఇచ్చింది ఆ చిన్న చిప్ అయినప్పటికీ, చిన్న స్టోన్ అయినప్పటికీ మనకి నైట్లో చాలా షైన్ అనేది ప్రాపర్గా కనపడుతుంది అనమాట. అంటే కొంచెం వర్క్ అయినా కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది అంటారు కదా, అలాగా ఇది ప్రాపర్గా కనపడుతుంది. నాకైతే ఇలా అప్పుడప్పుడు చేయడం ఇష్టం. గెట్ రెడీ విత్ మీలో ఈరోజు స్పెషల్ ఏమీ లేదండి. డేనియల్ విల్లింగ్టన్ వాచ్ ఒకటి. సో ఈ వాచ్ పెట్టుకుంటున్నాను. టైప్ ఆఫ్ శారీస్ వేసుకున్నప్పుడు నేను మాక్సిమం గోల్డ్ని అవాయిడ్ చేస్తానమాట. సింపుల్గా ఏదైనా ఒక ఆర్టిఫిషియల్కి వెళ్తానమాట. ఈ రింగ్ సేమ్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ రింగ్ నేను ఎప్పుడో దుబాయ్లో కొనుక్కున్న రింగ్. సో ఈ రింగ్ పెట్టుకున్నాను. అండ్ వాచ్ కూడా ప్రాపర్గా స్టోన్స్ వచ్చినాయి ఇలాగా చుట్టూను. మై క్యూట్ ఇయర్ రింగ్స్, ఇవి నేను లోకల్ షాప్ నుంచే తీసుకున్నాను. వెరీ సింపుల్, హ్యాంగ్ చేసుకోవడమే అనమాట. వెరీ వెరీ సింపుల్. ఇవి గైస్ ఇయర్ రింగ్స్, క్యూట్ ఉన్నాయి కదా, చాలా సింపుల్గా నీట్గా మంచిగా మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీకి ఇవి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కంటెంట్ ఏంటి అనుకుంటున్నారా? మన సిల్వర్ సారీస్ పార్ట్ 3 ఆల్రెడీ 3 పార్ట్స్ అయినాయి. ఇప్పుడు 4th పార్ట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ 4th పార్ట్లో నేను ఏమైతే చూపిస్తున్నానో వాటితో ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఏమేమి చూపించాలనుకుంటున్నాను రోజు అయితే మనం ప్లేట్స్ చూసేద్దాం. నా దగ్గర ఉన్న ప్లేట్స్ కలెక్షన్ చూసేద్దాం. చిన్న ప్లేట్ నుంచి పెద్ద ప్లేట్ వరకు ఈరోజు ప్లేట్స్ కలెక్షన్ అయితే చూసేద్దాం అనమాట. మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించే రోజు సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ముందు అయితే వ్లాగ్స్ అప్లోడ్ చేసేవాళ్ళం, అది ఒక కన్సిస్టెంట్గా అప్లోడ్ చేసేవాళ్ళం కాదనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. టైం అంటే టైంకి మన వీడియో అనేది మీ వరకు వచ్చేస్తుంది. మరి దానికి మీరేం చేయాలి?
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసేస్తే అన్ని నోటిఫికేషన్స్ ఇంక్లూడింగ్ షార్ట్స్ మీ వరకు వచ్చేస్తాయి, అలాగే పోస్ట్స్ కూడా. అనేది ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ప్లేట్స్తో రెడీ అయిపోయాను. లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మనమైతే ఫస్ట్ చిన్న ప్లేట్స్ చూసేద్దాం. నా దగ్గర ఈ చిన్న ప్లేట్స్ కలెక్షన్ ఒక డజన్ వరకు నేనైతే కొన్నాను. ఇవి చాలా చిన్న ప్లేట్స్. ఇవి ఏంటంటే అమ్మవారికి తులసమ్మ దగ్గర చిన్న చిన్న ప్రసాదం, నేను దీపాల కింద కూడా ఈ ప్లేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. కొన్ని డిజైన్, కొన్ని ప్లేట్ ఫ్లవర్తో వచ్చినాయి. సో చూడండి, ఇలా డిజైన్తో వచ్చినాయి, కొన్ని ఇలా డిజైన్తో వచ్చినాయి, కొన్ని ఫ్లవర్స్తో వచ్చాయి. ఇవి చాలా యూజ్ అవుతాయి, నాకైతే ఇవి చాలా యూజ్ అవుతాయండి. సో నేను మ్యాక్సిమం ఫ్రీక్వెంట్గా వాడేస్తూ ఉంటాం అనమాట. అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి 11 grams అనమాట ఉంటుంది, అందుకే దీనిపైన వెయిట్ అయితే ఉంది. అండ్ చాలా మంది అడుగుతున్నారు అసలు సిల్వర్ క్లీనింగ్ ఎలాగా, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, అండ్ ఎలా స్టోర్ చేసుకుంటారని. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇలాంటి పాలిథిన్ కవర్ టైప్ మనకి ఏంటంటే కవర్స్లో పెట్టుకుంటే గాలి తగలకుండా ఉంచితేనే సిల్వర్ మనకి పాడవకుండా ఉంటుంది. మరి సిల్వర్ గాలి తగలకుండా అంటే వాడతాం ఎలాగ అనుకుంటున్నారా? సో వాడిని అన్ని బయట పెట్టుకుని అవి కాస్త అటు ఇటు అవుతూ ఉంటాయి, బట్ ప్రాపర్గా తోముకొని పెట్టుకుంటూ ఉంటే సెట్ అయిపోతాయి అనమాట. బట్ మనం హాల్మార్క్ ఉండే సిల్వర్కి హాల్మార్క్ లేని సిల్వర్కి డిఫరెన్స్ అయితే ఇక్కడ చూసేసేయండి. ఇది ఎవరో గిఫ్ట్ చేసిన ప్లేట్ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ సిల్వర్. అసలు సిల్వర్లా ఉందా? అందుకని మనకి లోకల్ షాప్స్లో నాకు ఎవరో ఒక కమెంట్ చేశారు, హాల్మార్క్ ఉండే సిల్వర్ తీసుకుంటే నల్లగా అవ్వదని. నేను మ్యాక్సిమం హాల్మార్క్ సిల్వరే తీసుకుంటాను. ఇవి ఎవరైనా ఇచ్చినవి ఇలాంటివి ఉంటే ఇది పరిస్థితి. టోటల్గా మనకి లోపల నుంచి ఐరన్ వచ్చేస్తుంది చూడండి. అంటే మనకి ఎంత చీటింగ్ జరుగుతుందో బయట చిన్న చిన్న షాప్స్లో. అస్సలు సిల్వర్ బయట, సిల్వర్ అనే కాదు గోల్డ్ అనే కాదు, బయట షాప్స్లో పర్చేజ్ చేయకూడదు నా సజెషన్. నేనైతే బ్రాండెడ్ హాల్మార్క్ ఉండే షాప్స్నే చూస్ చేసుకుంటాను, అలాగే వాటికే వెళ్ళి అయితే మ్యాక్సిమం కొంటూ ఉంటాను. అండ్ అందుకని ఇలాంటి సజెస్ట్ చెయ్యను నేను. బట్ ఇది మేము రోజువారీ అగరబత్తి పెట్టడానికి అలా వాడేస్తాం, ఎలాగూ సిల్వరే కాబట్టి. నాకు ఒక సెంటిమెంట్ ఉందండి, నేను కొన్న ఐటెం మళ్ళీ రిటర్న్ ఇవ్వను అనమాట. నా దగ్గరకు వచ్చిన ఐటెం నేను మళ్ళీ రిటర్న్ ఇవ్వను. సో మనం గ్రాడ్యువల్గా సైజెస్ వైజ్గా ప్లేట్స్ చూసుకొని వెళ్ళిపోదాం. నా దగ్గర ఉండే ప్లేట్స్ అన్నీ. సో దీనిపైన ఎస్కే, సింపుల్గా సుధాకృష్ణ కాదు ఎస్కే అని రాయించేశాను. చాలామంది సజెస్ట్ చేశారండి బెడ్ మీద పెట్టొద్దు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఏంటంటే ఫ్లోలోని నాకు కొంచెం ఏసీ ఉండాలి. అది సమ్మర్ అవనివ్వండి, వింటర్ అవనివ్వండి, ఏ సీజన్ అయినా. వింటర్ అయితే కొంచెం బెటర్. సో దానివల్ల నాకు వేరే ఆప్షన్ లేక నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. బట్ అందుకని మళ్ళీ నేను ఇప్పుడు సోఫాలో పెట్టుకుని చేస్తున్నాను అన్నీ. గైస్ ఈ ప్లేట్స్ 20-25 grams అయితే ఇవి ఉండొచ్చు. ఇవి 2 ప్లేట్స్. నేను మీకు చెప్పాను కదా అన్నీ 2 అలా తీసుకుంటూ ఉంటానని. మ్యాక్సిమం ఎవరైనా ఇచ్చినవి మాత్రమే మన దగ్గర సింగిల్ ప్లేట్ ఉంటుంది. దీనిపైన వెయిట్ ఉంది, ఇది 47 grams. ఇవి 2 ప్లేట్లు తీసుకున్నాను. మ్యాక్సిమం నేను తీసుకున్నవన్నీ కూడా పేరు రాసి ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం మనకి ఏంటంటే బయట వాడుతూ ఉన్నవి కొంచెం అటు ఇటుగా అవుతాయి, మనం తోమేసి పెట్టుకుంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. నేను ఫ్రీక్వెంట్గా సిల్వర్ అనేది వాడుతూ ఉంటాం అనమాట. ఇలాంటి ప్లేట్స్ అవన్నీ అయితే రెగ్యులర్గా వాడేస్తూ ఉంటాము. అండ్ ఇది అలా సైజెస్ వైజ్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇది 2 సైజులు ఇవి కూడా ఎవరో ఇచ్చినవి ఉండుంటాయి. ఇది ఒక సైజు, ఇది కొంచెం పెద్ద సైజు. ఇది రూపాశ్రీ అని ఉంది, మా ఇక్కడే ఒక ఆంటీ వాళ్ళు. రూపాశ్రీ అంటే సిస్టర్, తను ఇచ్చుండి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 41 grams ఉంది. చూడ్డానికి పలచగానే అనిపిస్తున్నాయి కానీ 41 grams ఉన్నాయి. ఇది కొంచెం పెద్దది, ఇది ఒక 50 grams అలా ఉండొచ్చు. అండ్ ఇవి మీరు ఆల్రెడీ మన అక్షయ తృతీయ వ్లాగ్లో చూశారు, ఆ రోజు తీసుకున్న ప్లేట్స్ ఇవి. సో ఇవి వచ్చేసి వెయిట్ 101 grams. చిన్న చిన్న కంచాలలాగా వచ్చినాయి అనమాట. ఇవి 101 grams అనమాట. 101.340 ఒకటి, 102.740 వచ్చినాయి. సో అలాగా ఇవి చాలా మంచి డిజైన్ వచ్చింది. చిన్న చిన్న కంచాలు మంచిగా చిన్న పిల్లలకి అన్నం తినిపించడానికి భలే క్యూట్ అనిపిస్తాయి, చాలా క్లాస్గా ఉంటాయి. సిల్వర్ పైన ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి, సిల్వర్ బేసిక్గా నేను పూజల్లో వాడతాను కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది కూడా మేము రెగ్యులర్గా వాడేసే ప్లేటే, పూజ రూమ్లో వాడేస్తూ ఉంటాము. ఇదేంటంటే అగరబత్తి, అలాగా కామన్గా అగరబత్తి కానీ ఈవెన్ వాటర్ తీసుకొచ్చినప్పుడు అలా చెంబులు పెట్టడానికి కానీ ఇది వాడేస్తూ ఉంటాము. అండ్ ఈ ప్లేట్ కూడా ఇదైతే ఎప్పుడో పూజల టైంలో తీసి వాడుతూ ఉంటాము. ఇంకో చిన్న ప్లేట్ కూడా ఉంది. అండ్ దిస్ వన్, ఇది మ్యాక్సిమం రోజు పూజలో అయితే ఉంటుందన్నమాట. పళ్ళుతో పెడతాము దేవుడి దగ్గర, పళ్ళు, వాటర్, ఉద్ధరణలు ఇందులో ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఒక 2-3 రోజువారీ వాడుతూ ఉంటాము. పూజా రూమ్లో మీరు పూజా రూమ్ వ్లాగ్, పూజా రూమ్ వీడియో నేను ప్రాపర్ వీడియో మళ్ళీ చేస్తాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. బట్ ఇంకా మంచి వీడియో ఇంకా మళ్ళీ ప్రాపర్గా మేక్ చేస్తాను. సో ఇది
ఒక 3 ప్లేట్స్ మనకు అమ్మవార్ల కిందన 2 ప్లేట్స్ ఉంటాయి, అలాగే మామూలుగా రోజువారీ వాడే ప్లేట్ ఒకటి ఉంటుంది అనమాట, 2 ఉంటాయి, ఆల్టర్నేట్గా వాడతాం. అండ్ ఇది కూడా సాలిడ్ ఉంటుంది, ఇది ఒక అప్రాక్సిమేట్గా ఒక 250 గ్రామ్స్ అలా ఉండొచ్చు వెయిట్ వైజ్. అండ్ అదే షేప్లో మనకి ఇంకొక ప్లేట్ అనమాట ఇది. సో కొంచెం పెద్దది, ఇది వచ్చేసి వెయిట్ కూడా ఉంది దీనిపైన 431.920, అంటే ఆల్మోస్ట్ 450 గ్రామ్స్ అనేది, ఆల్మోస్ట్ ఒక 500 గ్రామ్స్ అనమాట, అర కేజీ. చాలా బాగుంటుంది, చాలా సాలిడ్ ఉంటుంది. ఇది ఒకరు గిఫ్ట్ చేశారనమాట మనకి, ఎంత బాగుంటుందో. ఇదైతే పూజ టైంలో తీసి వాడుతూ ఉంటాము, చాలా బాగా నచ్చుతుంది నాకు ఇది కూడా. ఇలాంటి ఒక 4-5 కొని పెట్టుకుంటే మనకి పూజ టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, కంచాల టైప్ ప్లేట్స్. సో ఇవి ఏంటంటే ఫ్లవర్ లోపల చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలాగ కంచంకి మనకి అప్పట్లో ఉండేది కదా అలాగనమాట. ఇవి ఏంటంటే పూజా రూమ్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. ఇలాంటి ప్లేట్సే ఇంకొక 2 అమ్మవారి విగ్రహాల కింద ఉన్నాయి. అందులో ఒకటో మా పిన్ని అప్పుడు పిల్లల ఫంక్షన్ టైంలో ఇచ్చినట్టున్నారు, 2 ఇచ్చారు, 1 ఇచ్చారు, మనీ ఇస్తే కొనేసాను అనమాట, ఒకటి అనుకుంటా. ప్లెయిన్ ప్లేట్స్ మనం ఈజీ టు వాష్ అనమాట, చాలా సింపుల్గా వాష్ చేయొచ్చు, సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దీస్ ప్లేట్స్, మై ఫేవరెట్ ప్లేట్స్. ఇవి మేము సిల్వర్ని బార్స్ కొని చేయించామన్నమాట, సిల్వర్ వెండి బార్స్ తీసుకొని కేజీ బార్స్ చేయించాం. ఇవి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ కేజీ అండి, ఒక్కొక్క ప్లేటు చాలా సాలిడ్ ఉంటాయి. వీటికే నేను ఫ్లవర్ వేయించాను. ఇందులో 2 మా అమ్మగారు చేయించి ఇచ్చారు, 2 మేము చేయించుకున్నాం. తను ఏమన్నారంటే, తన పేరు కూడా నేను ఇక్కడ రాశాను, 2 మీద తన పేరు రాశాను, 2 ప్లేట్ల మీద నా పేరు మాత్రమే ఉంటుంది. నాకు గుర్తు పాపాల పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇవి 4 ప్లేట్లు కదా. అంపోల్ అనిల్ కృష్ణ, మా హస్బెండ్ పేరు అనిల్ కృష్ణ కదా, అనిల్ కృష్ణ, మా అమ్మగారి పేరు దీనిపైన ఉంటుంది చూడండి. అలాగే ఒకటి పాప పేరు ఉంది, దీనిపైన వచ్చేసి అంపోలు మీరాశ్రీ అని ఉంది. అండ్ ఇంకొక దానిపైన నా పేరు, ఇది అంపోలు మిత్రాశ్రీ అని ఉంది, ఇంకొక పాప. ఇంకొక ప్లేట్ వచ్చేసి అంటే మేము తినడానికని చేయించుకున్నాం అనమాట ఇవి. ఇది నా పేరు ఉంది, అంపోలు సుధాకృష్ణ, మా అమ్మగారి పేరు కింద కృష్ణవేణి. సో తను ఇచ్చిన 2 ప్లేట్లు అనమాట. నేను ఫ్లవర్ వేయించాను అన్నాను కదా, ఇదే 1/2 గ్రామ్ అండి, మనకు ఆ గోల్డ్ ఫ్లవర్ కనబడుతుంది కదా, 1/2 గ్రాము. టోటల్గా నేను 4 వాటికి వేయించేసాను అనమాట. సో మనకి కింద ఇలా వస్తేనే మనకి కంచాలలాగా ప్రాపర్గా మనం పాడవకుండా ఉంటుంది ప్లేట్. మనకి బేసిక్గా ఇలాంటి వాటికి ఇటు వేస్తున్నారు కదా పక్కన స్వాన్స్ లాగా, అవి సపోర్ట్ చేస్తాయి. వీటికి మనం ఇలా చేయించుకుంటే చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, చెయ్యి నొప్పి వస్తుంది. ఇవి గోల్డ్ పువ్వులు అయితే వేయించేస్తే మనమంట గోల్డ్ ఫ్లవర్ వేయిస్తే మనం తినడానికి అలాగే దేవుడికి పెట్టడానికి యూజ్ అవుతుందంట అని చెప్తున్నారు. బట్ నేనేంటంటే వన్స్ మనం తిన్నాక ఇంకా నేను దేవుడికి పెట్టొద్దని చెప్పేసాను, అది గోల్డ్ ఫ్లవర్ వేయించినా ఏమైనా కూడా ఇంక పెట్టొద్దు అన్న. అలాగే అందుకని ఇంకా మేమే వాడేస్తున్నాం. నాన్ వెజ్ కూడా నేను ఆ ప్లేట్స్లో తినేస్తున్నాను, అందుకని చెప్పి ఇంకా దేవుడికి అయితే పెట్టొద్దని చెప్పేశాను. సో ఇది గైస్ ఈరోజు ప్లేట్ల కలెక్షన్. ఒకసారి ప్రాపర్గా మళ్ళీ నేను మీకోసం వీడియో అయితే మేక్ చేస్తాను, అన్నీ నీట్గా డీటెయిల్డ్గా అయితే చూపించేస్తాను. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. మంచి కంటెంట్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను, డే ఆల్టర్నేట్ డే. డోంట్ మిస్ గైస్, సాయంత్రం 5 గంటలకి వీడియో అనేది వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు సోకాల్స్దా, అలాగే సబ్స్క్రైబ్ టు సోకాల్స్దా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యు నెక్స్ట్ బ్లాగ్. బై.